హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జీఓఎంఎస్ నంబర్ 63 ప్రకారంగా వచ్చే నెలలో చెల్లింపులు జరిగే డీఆర్ అరియర్స్ లిస్టు విడుదల. మరి ఎంత బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ వస్తుంది అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురును అందిస్తూ జీఓఎంఎస్ నంబర్ 63ని విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అక్టోబర్ 21 నాటి ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారు. పెన్షనర్ల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి బేసిక్ పెన్షన్ ఆధారంగా ఈ అరియర్ మొత్తాన్ని లెక్కగట్టడం జరిగింది. మరి ఈ ప్రక్రియ ద్వారా ప్రతి పెన్షనర్ తమకు రావాల్సిన ఖచ్చితమైన అరియర్ అమౌంట్ ఎంతనో సులభంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారంగా మొత్తం డీఆర్ శాతాన్ని 3.1% మేర పెంచడం 3.67% పెంచడం వల్ల ప్రెజెంట్ మొత్తానికి డీఏ అనేది 37.31%కి చేరుకుంది. గతంలో పెన్షనర్లకు ఈ మేరకు డీఏ చూసుకున్నట్లయితే 33.67% అయితే ఉండగా ఈ 3.64% పెంపుతో 37.31%కి పెరిగింది. మరి పెరిగిన మొత్తాన్ని గత 21 నెలల కాలానికి అనగా పెండింగ్‌లో ఉన్న బకాయిల మొత్తం కాలానికి లెక్కించి ఆ మొత్తాన్ని పెన్షనర్ల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఒకే విడతలో కాకుండా పెన్షనర్లకు నిరంతరం నిరంతర ఆర్థిక వెసులుబాటు ఉండేలాగా 4 విడతల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో మొదటి విడతగా 10% మొత్తాన్ని వచ్చే నెల ఏప్రిల్ అంటే రేపు నెల ఏప్రిల్‌న విడుదల చేస్తారు. మిగిలిన 90% మొత్తాన్ని 3 సమాన విడతల్లో 30% చొప్పున భవిష్యత్తులో అందిస్తారు. మరి బేసిక్ పే 15,100 ఉన్నటువంటి పెన్షనర్ల విషయానికొస్తే వారికి పెరిగిన ఈ 3.64% డీఏ ప్రకారంగా నెలకు అదనంగా రూ. 468 లభిస్తుంది. అదేవిధంగా 21 నెలల కాలానికి సంబంధించిన వారికి రావాల్సిన మొత్తం అరియర్స్ రూ. 11,529గా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంలో మొదటి 10% భాగం అంటే రూ. 1,153 వారి బ్యాంక్ ఖాతాలో ఏప్రిల్ నెలలో అంటే మార్చి 1 తేదీన అందుకునే జీతాలు, పెన్షన్‌లు కలిపి చెల్లిస్తారు. సో, మిగిలినటువంటి రెండో విడత 30% అంటే రూ. 3,459 ఆగస్టు 2026లో అందజేస్తారు. అదే క్రమంలో మరొక విడత నవంబర్ 2026లో మరొక రూ. 3,459 మొత్తాన్ని ఫిబ్రవరి 2027లో చెల్లించి బకాయిల ప్రక్రియనైతే పూర్తి చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు. రూ. 20,000 బేసిక్ పే ఉన్నవారికి ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఆర్ రూ. 7,462. మునుపటి డీఆర్ 33.67%తో రూ. 6,734. కానీ ఈ 21 నెలలకు సంబంధించి అరియర్ అమౌంట్ రూ. 15,288. మొదటి విడతగా 10% ఏప్రిల్‌న విడుదల చేసే అమౌంట్ వచ్చేసి రూ. 1,529. అలాగే ఆగస్టు 2026న రెండో విడత 30% అమౌంట్ వచ్చేసి రూ. 4,586. తర్వాత సేమ్ అమౌంటే నవంబర్ 2026న మూడో విడతగా, ఫిబ్రవరి 2027న సేమ్ అమౌంట్ నాలుగో విడతగా అయితే జమ చేయనుంది ప్రభుత్వము. మరి మీ బేసిక్ పేని బట్టి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. బేసిక్ పే అనేది 30,000గా ఉన్న వారికి ఈ 10% అరియర్ అమౌంట్ వచ్చేసి
రూ. 2293 ఏప్రిల్ నెల అదనంగా రావటం జరుగుతుంది. అలాగే 40,800 బేసిక్ పే ఉన్న వారికి 3,100 రావటం జరుగుతుంది. 50,800 బేసిక్ పే వారికి రూ. 3,883 రావటం జరుగుతుంది. సో, అదే విధంగా స్క్రీన్ పైనైతే చూడొచ్చు. మీ బేసిక్ పేకి దగ్గరగా ఉన్న అమౌంట్ దగ్గర మీరైతే వీడియోని పాజ్ చేసి మీరు లెక్కిం మీ యొక్క అమౌంట్ అయితే లెక్కించుకోవచ్చు. చివరి 4 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 4 విడతలుగా ఇచ్చే అమౌంట్ అన్నమాట. ఫస్ట్ 10%, తర్వాత 30, 30, 30. అలాగే మనకు ఫస్ట్ నుంచి నాలుగో రోలో ఉన్నటువంటి కాలమ్‌లో ఉన్నటువంటి అమౌంట్ వచ్చేసి టోటల్ 21 నెలలకు సంబంధించిన అరియర్ అమౌంటు. ఫస్ట్‌ది మనకు ఎంత బేసిక్ పే అనేది తెలుపుతుంది. తర్వాత రెండవ కాలమ్ వచ్చేసి మన ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఆర్ ఎంత అనేది తెలుపుతుంది. మూడో కాలమ్ వచ్చేసి గత డీఆర్ తెలుపుతుంది. సో, ఈ విధంగా పెరిగిన డీఆర్ వల్ల ప్రతి పెన్షనర్‌కు కూడా వారి బేసిక్ స్థాయిని బట్టి రూ. 1,000 ప్రయోజనం అయితే చేకూరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఎంతో ఊరట లభిస్తుంది. డీఆర్ అరియర్స్ అనేవి కేవలం అదనపు నగదు మాత్రమే కాకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా పెన్షనర్ల కొనుగోలు శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వం ఈ చెల్లింపుల కోసం స్పష్టమైన కాలక్రమ పట్టికను, టైమ్‌లైన్‌ను విడుదల చేయడం వల్ల ఇందాక మనం చూసిన టేబుల్ విడుదల చేయడం వల్ల పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికను ముందుగానే వేసుకోవడానికి అంటే ముందుగానే ఆర్థికంగా ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ప్రతి పెన్షనర్ కూడా తమ ట్రెజరీ ఐడీ లేదా పెన్షన్ స్లిప్ ద్వారా తమకు రావాల్సిన ఖచ్చితమైన బకాయిలను ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా మరియు వేగంగా జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక తోడ్పాటు పట్ల పెన్షనర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో, ఇదే విధంగా మిగిలిన డీఏలు జూలై 2024 డీఏ, అలాగే జనవరి 2025, జూలై 2025 డీఏలను కూడా ప్రభుత్వం ప్రకటించి వాటి తాలూకు అరియర్స్‌ని కూడా వెంటనే చెల్లించాలని, పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా చాలీచాలని వేతనాలతో పెన్షనర్స్ అయితే వారి పూట గడుపుకోలేక, మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పెన్షనర్ సంఘాలు తెలియజేయడం జరిగింది. మరి చూడాలి ఈ ఉగాది సందర్భంగా ఏమైనా 2 డీఏలైనా వస్తాయా లేదా అనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.